అంటే ఎవరిని అడిగినా సరే అంటే ఏమనుకోవద్దు, మీ మీద కంప్లైంట్ అనుకోవచ్చు మొట్టమొదటిసారి. రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్ వీళ్ళు ఏదైతే ఫైట్ కంపోజ్ చేస్తే కంపల్సరీ బ్రేక్స్, గ్లాసులు పగలగొట్టడం కానీ, బ్లాస్టులు కానీ, ఒక గ్రాండ్ ఈవెంట్ లో డ్యామేజ్ చేయడం కానీ, వాటిని అవి చేయడం కానీ ఇది ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఒక కంప్లైంట్ మీ మీద మొట్టమొదటిసారి విన్నాను నేను. కంప్లైంట్ ఇది మంచిదే ఉండొచ్చు, ఎందుకంటే ఆడియన్స్ షో మనీ డైమెన్షన్ మెంటాలిటీతో వర్క్ చూస్తుంటారు సినిమా. అందరికీ భగవంతుడే నచ్చడు, మన ఫైట్లు ఎట్లా నచ్చుతాయి? మీ ఫైట్లు నస్తాయి, కాకపోతే కంపల్సరీ బ్రేక్ అనేది అది మా ఏంటంటే ఇప్పుడు తగ్గించాము. అప్పుడు ఏంటంటే ఒక చిన్న ఒక ఆడియన్స్ చూసే థియేటర్ ఆడియన్స్కి సడన్గా అలా కూర్చొని అనుకుంటూ గ్లాస్ పోలేదు అనుకో, ఒక తెలియని మిమ్మల్ని చూసి ఆడియన్స్ అలా చిన్న జలకర ఇచ్చుద్దాం. అంటే వాళ్ళు రీటేక్ రికార్డింగ్ చేసే మ్యూజిక్ డైరెక్టర్లు వాళ్ళకి ఏదో బ్యాక్ బ్రేకింగ్ సౌండ్ లేవనుకోండి, వాళ్ళు వేయలేరు. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం సినిమా చూస్తున్నాము, ఎదుటి మనిషి ఏంటంటే కొంచెం గ్యాప్ ఇచ్చిన కానీ ఇంట్లో విషయాలు గుర్తవుతుంటాయి. ఓహో, పాల బిల్లు కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి. అంటే మిమ్మల్ని ఆడియన్స్ ని తలదిప్పుకోనియకుండా ఆలోచనని డైవర్ట్ చేయకుండా ఉండటం కోసం గ్లాస్ బ్రేకులు, పాపట్టి బ్రేకులు తిరుగుతుంటా కదా. అంటే ఆ కాన్సన్ట్రేషన్ దాన్ని పెయిన్ మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టడం. మీ మనసుని, ఆడియన్స్ మనసుని పదే పదే బయటకు వెళ్లకుండా ఏకదాటికి కూర్చోబెట్టే ప్రయత్నం మా ప్రయత్నం. దానిలోనే కొంచెం ఓవర్ఫుల్ అయి ఉండదేమో, తప్పేం లేదు. అది మంచి కంప్లైంట్, ఇది మంచి కంప్లైంట్ అంతే కదా సార్. ఇంట్లో కష్టాలు ప్రాబ్లం గుర్తు రాకుండా ఉండటం కోసం ఇది. ఎందుకంటే షో మనీ డైమెన్షన్ మెంటాలిటీస్, ప్రాబ్లమ్స్, ఫిష్ ఆఫ్ సినిమా చూసి సరదాగా నవ్వుకుందాం, కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుదాం, హీరో కొట్టినప్పుడు మనం కొట్టినట్టుగా, హీరో నవ్వినట్టు మనం నవ్వినట్టు ఇట్లా ఫీల్ అవుతుంటారు. దాన్ని కొంచెం డైవర్షన్ లేకుండా అటెన్షన్ చేయటం మీదే సినిమా. అంటే మన బిగ్ బాస్ అనుకోవచ్చు, చిరంజీవి గారు పెద్ద ఆయన, మీరు ఆల్రెడీ ఇంతకుముందు ప్రివేజ్ చేశారు. బ్రేక్ వచ్చిన తర్వాత ఆయనకి ఖైదీ 150 సినిమాకి మీరు చేసేటప్పుడు ముందు చిరంజీవి గారు లాగానే ఉన్నారా, లేకుంటే డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా? మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఆ సినిమాకి ఆయనతోటి? చిరంజీవి గారు సేమ్ బాడీ లాంగ్వేజ్ అంటే ఏజ్ పెరిగినా కొద్ది డిఫరెన్షియేషన్ కనిపిస్తుంది కదా సార్? కనిపించింది, కానీ ఏజ్ రిఫరెన్స్ కనిపించినా కానీ ఆయనలో ఉన్న ఎమోషనల్, సినిమా మీద ఉన్న ప్రేమ కనిపించింది. కానీ బాడీ లాంగ్వేజ్ అనేది కొద్దిగా నేను అంటున్నాను ఏంటంటే మనలో ఉన్న ఎమోషనల్ బాడీ లాంగ్వేజ్ని ఓవర్ఫుల్ చేస్తుంది. మనలో ఎమోషనల్ డల్గా ఉందనుకోండి, బాడీ లాంగ్వేజ్ మన బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుంది. మనలో ఉండే ఎమోషనల్గా మనం ఏదో చేయాలని తాపాత్రకం ఉంటే బాడీ లాంగ్వేజ్ కూడా ఓవర్ఫుల్ చేయొచ్చు. అందుకని 150లో ఆయన చేసి మళ్ళీ అంటే మేము అనుకున్న అన్నయ్యతో ఫైట్ చేయలేము, ఎందుకంటే మేము ఫైట్ మాస్ పీక్లప్పుడు అన్నయ్య కొంచెం రాజకీయానికి వెళ్ళేది గ్యాప్ వచ్చింది అనుకున్నాం. కరెక్ట్గా 150 చరణ్ బాబు డాడీ సినిమా చేస్తున్న మాస్టర్ మీరు చేయాలన్నారు, కరెక్ట్గా చెప్పినట్టు. అంటే ఆయనకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే ముందున్న దానికి తర్వాత వచ్చిన తర్వాత ఆయన ఒక సెంట్రల్ మినిస్టర్ లెవెల్కి వెళ్ళి వచ్చిన తర్వాత సినిమా పైన ఫుల్ కాన్సన్ట్రేషన్. 150 సినిమా అనేది మన తెలుగు ఆడియన్స్కి అందరికీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే నాలాంటి వాళ్ళకందరికీ ఒక బ్రేక్ ఇన్ సినిమా. ఆ ప్రతి దాంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారా? స్టోరీ ఇన్వాల్వ్ అయ్యారా, లేకుంటే ఓన్లీ స్టోరీ ఇన్వాల్వ్ అవ్వాలి, అన్నయ్య లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్, ఆ ఏజ్ రీచ్కి తగ్గట్టుగా, ఆ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు కథ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మేము ఫస్ట్ టైం చేస్తున్నాము, దాన్ని మేము మనసులో పెట్టుకొని అన్నీ చేయాలి, తప్పదు, ఏం చేస్తాం. మీకు చిరంజీవి గారికి ఆ సినిమా ఫస్ట్ సినిమా అంటే మేము ఫైటర్గా ఉన్నప్పుడు చేసాము, ఫైట్ మాస్టర్ అయిన తర్వాత అన్నయ్యతో అది మాత్రం. నాకు తెలిసి మన మీతో పాటు జాషువా మాస్టర్ గారికి కూడా, ఆయనకు కూడా ఫస్ట్ సినిమా అదే ఇంట్రడక్షన్ చేశాడు. జైల్లోకి పారిపోయేది రన్నింగ్, అది మీదేమో ఫుల్ ఫ్లెడ్జ్గా ఆయన అప్పుడు. అంటే ఇద్దరికి దాంతోటే చిరంజీవి గారితో అన్నయ్య. సరే, ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా లిజెండ్ తీసుకున్నట్టయితే వైజాగ్ రోడ్ల పైన అప్పటికి ఆయన సినిమాలకి మీరు చేసిన లిజెండ్ సినిమాకి బాలకృష్ణ గారికి ఆ మధ్యలో కొద్దిగా ఫ్లాప్లు పడ్డా కానీ లిజెండ్ అసలు బ్రేక్ చేయలేని సినిమా, అలాంటి సినిమా బ్రేక్ చేయలేదు. కానీ దాంట్లో ఫైట్లలో మీరు కొత్త ధనాన్ని క్రియేట్ చేయగలిగారు దాంట్లో. అంటే మీరు, బోయపాటి గారు వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసి వెళ్ళారా, లేకుంటే ఓన్లీ మీ థాట్స్ అయినా?
అందరి థాట్స్. డైరెక్టర్ ఎమోషనల్ మాకు ఇస్తే ఆ ఎమోషనల్ మేము ఎంత ట్రావెల్ చేస్తాము, మా ఎమోషనల్ హీరో ఎంత ట్రావెల్ చేస్తాడు అనేది అందరు కలిసి 3 చేతులు కలిస్తే ఒక సౌండ్ లాగా. డైరెక్టర్ మంచి ఒక కంటెంట్, మంచి ఎమోషనల్ డ్రామా ఇచ్చారు, దానికి మేము అంతా యాప్ట్ అవుతాం. దాన్ని బాబు నడి రోడ్లో గుర్రం తోలి ఆ గుర్రంతో గ్లాస్ బగలు కొట్టుకొని వస్తారనమాట. అట్లా ఆయన తెగించి చేశారనమాట. ఇదేంటంటే ఇది క్రెడిట్ అందరిది, ఒకళ్ళది కాదు ఇది. ఎందుకంటే ఆయన మేము మాకు మంచి కంటెంట్ ఇవ్వాలి, మేము మంచి దాన్ని ఎలివేషన్ చేయాలి, దానికి తగ్గట్టు హీరో చేయాలి, అందరు చేస్తే అయిందనమాట. అంతే బాలయ్య బాబు. అంటే బాలయ్య బాబు గారి అప్పటికి ఏజ్ ఫ్యాక్టర్ చూసుకున్నా ఏజ్ పెరిగింది. ఆయన కొన్నిటికి డేర్ చేస్తారు, కొన్నిటికి తడబడే అవకాశం ఉంటుంది బాలయ్య బాబు గారిది. కానీ దానికి ఏమన్నా మీరు వేసారా, లేకపోతే మీరే డేర్గా పరిగెట్టించారా? తడబడే అవకాశం లేదు ఆయన. మన తోటపడేది ఆయన తడబడ్డా అంతేనా? ఒక్క మాలి కమిటీ అయితే ఆయన మాట ఆయన అయినాడు బాలయ్య బాబు గారు. అట్లా ఆయన అంటే ఆయన లవ్ సినిమా, ఆయన అంత ప్రేమించి సినిమాని చేసే గొప్ప మనిషి. పని అంటే అంత ప్రేమ, అది యాక్షన్ అంటే ఇంకా ఎక్కువ అప్పటి పెడతాడనమాట బాలయ్య బాబు. సార్, ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఎలా కష్టపడ్డారు, ఊర్లో నుంచి ఎలా వచ్చారు, చెన్నైకి ఎలా వెళ్ళారు అనేది కొద్ది వరకు జనాలకి తెలుసు. కానీ ఇద్దరు ఒకటే స్టైల్ ఆఫ్ డ్రెస్, ఒకటే స్టైల్ ఆఫ్ కాస్ట్యూమ్ కంప్లీట్ వేసుకోవాలని చెప్పేసి ఎందుకు డిసైడ్ అయ్యారు అసలు మీరు? మీరే కారణం. మేము కారణం అంటారా? ఎందుకలా? ఇలాంటి ఎందుకు సార్ అలా? అంటే ఇది ఏదో ముందుగానే ప్లాన్ చేసుకున్నాం అనేది కూడా కాదు. ఊర్లో వేసుకునే వాళ్ళని కొంచెం 2 ఒకరేస్తే ఐడెంటిఫైగా ఎక్కువ లుక్ కొంచెం అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది. చూడండి, జనం పబ్లిక్ బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల అనే దాని గురించి దాని మీద ఫోకస్ చేసి అందుకేనా, లేకుంటే ఇంకా వేరే ఏమన్నా? అంటే చాలా మంది టిన్స్ కూడా ఉంటారు, వాళ్ళు వేరే 10th డిగ్రీ ఫెయిల్ అవుతారు, వేరే ఊళ్ళు జాబ్ చేస్తుంటే ఇట్లా ఉంటారు, వాళ్ళు కలవాలనుకుంటారు. మాకు అంటే నేచర్కి భగవంతుడికి సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి, మాకు ఒకే జాబు. చాలా మంది ఇలా చూసి సంతోషపడతారు, చాలా మంది కూడా నవ్వుకుంటారు కూడా. కొంతమంది స్కూల్ పిల్ల ఏంటి ఎంత వేసి వచ్చినాక ఒకటే అదే కదా ఇప్పుడు జోకులు వేసుకుని కూడా వినపడుతుంది. ఇదేంటి స్కూల్ సరే, దానికంటే ఈ జోకులు వేసుకునే కంటే సంతోషపడి ఎక్కువ మెజారిటీ ప్రకారం డిసైడ్ చేయాలి. అర్థమైందా? అందుకంటే మాకు కూడా ఏంటంటే ఒక చూడంగానే ఇంకా ఎవరు రాము, ఎవరు లక్ష్మణ్ అని మీరు అంటున్నారు కదా, ఇది ఒక థ్రిల్గా ఉంది కదా అంటున్నా. ఇప్పుడు కూడా ఒక ఏదో మనిషి చూడంగానే కొంచెం మనిషి చూడంగానే థ్రిల్గా ఉండదు, నార్మల్గా ఉంటే లైఫ్ కిక్ ఉండదు కదా. మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడానికి సో మెనీ కారణాలు ఉండే. అంటే మీరు ఇప్పటికి కూడా కిక్ కోసం పోరాడుతున్నారు అన్నట్టు. లైఫ్ లో కిక్ ఉండాలని దానికి మా గురించి కాదు, మీ గురించి మీ కిక్ కోసం. అంటే మా కిక్ అక్కర్లేదు. ఇప్పుడు ఏంటంటే దీనిలో 2 ఆత్మఫైలు చెప్పాలి. వచ్చినప్పుడు అన్నా కదా రాము ఎవరు లక్ష్మి ఎవరు కనుక్కోలేదు అన్నారు కదా, అది నీ కిక్ గానే ఉంది కదా. ఆ కిక్ కోసం ఆ కిక్ మాది, మా కిక్ ఒకటే. 2 కిక్లైనా ఒకటే మనుషులు. ఏంటంటే నువ్వు వేరు నేను వేరు కాదు కదా, నువ్వు నేను ఒకటే. నేను నిన్ను చూస్తుంటే నువ్వు మమ్మల్ని చూస్తే అంతా ఒకటే. సెయిన్ సిస్టమే ఇది, విశ్వం సెయిన్ సిస్టమ్ అనమాట. ఇది మమ్మల్ని చూసి మీరు ఆనందపడతావు, మీరు అడుగుతుంటే మిమ్మల్ని చూసి ఆనందపడతాం, మనం అందరం కలిసి హీరో చిరంజీవి అన్న చూసి ఆనందపడతాం, బాలకృష్ణ ఇట్లా ఏంటంటే ఆయన చేంజ్ సిస్టమ్. అందరూ నేచర్ ఏంటంటే సరదాగా ఈ భూమి మీద పంపించింది మన అందరినీ, సరదాగా ఆడుకోండి సరదాగా. అందరూ ఒకే వేషం వేశారు అనుకోండి, కిక్ ఉండదు. కొంతమంది విలన్స్ ఉండాలి, కొంతమంది హీరో ఉండాలి, కామెడీ ఆర్టిస్ట్ ఉండాలి. సరే, ఇలాగుంటే మీరు మన తెలుగు ఇండస్ట్రీలో కానీ, తమిళ్లో కానీ, కన్నడలో, బాలీవుడ్లో అన్నిట్లలో మీరు ఇంగ్లీషు చేశారా సార్? చేయలేదు కదా మీరు ఇప్పటిదాకా? హాలీవుడ్లో ఇంగ్లీష్ చేయలేదు. మేము షాండోకాన్ అని చెప్పి ఒక సీరియల్లో యాక్ట్ చేసాం, ఫైట్ మాస్టర్ యాక్ట్ చేశారు. కానీ ఇప్పుడు మన ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజ్లు మ్యాక్సిమం చేశారు, కానీ తెలుగులో అనేది మన లాంగ్వేజ్, మనది. ఇప్పటిదాకా మీరు చేయని డైరెక్టర్ గారు ఒకరు ఉన్నారు అంటే రాజమౌళి గారితో. చేయలేదు కదా మీరు ఇప్పటిదాకా? ఫస్ట్ ఆయనతో చేసింది. మేము ఏ సినిమా చేశారు ఫస్ట్? రాజమౌళి గారితో మేము మొగదెర చేసాము, ఇక్కడ మార్పిడి చేసాము. ఫస్ట్ ఈడియట్ సినిమా చూసి ఫస్ట్ ఫోన్ చేసిన రాజమౌళి గారు మాకు. కానీ ఇప్పుడు ఎక్కడ ఎంక్వైరీ చేసిన రాజమౌళి గారితో మీ సినిమా చేయలేదు అని చెప్పేసి ఒక మాట వచ్చింది. సరే పర్లేదు, అట్లా ఏమైంది అనుకోవచ్చు. చేసి రాజమౌళి ఇక్కడ మార్పిడి చేసాం.
అప్పుడు మేము సింహాద్రి చేయాల్సిందే, మేము చిన్న సినిమా ఒకటి చేస్తూ మాకు డేట్ లేవు. ఫస్ట్ మాకు కథ చెప్పారు. ఫస్ట్ ఓపెనింగ్ పిల్లోడిని సేవ్ చేసి అంత ఎలా నైట్ అయితే తీసుకొస్తారు గుడిలో పెడతారు చూడు, అదంతా మేమే చేసాం. అంతా మీరే చేస్తారా సార్ అది? అంటే ఇప్పటిదాకా మీరు చేయని డైరెక్టర్ ఎవరున్నారా మన పెద్ద డైరెక్టర్స్లో? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అందరినీ పెద్ద పేర్లు చెప్పొచ్చు ఇప్పుడు డైరెక్టర్స్లో. ఒక ఆయన ఉన్నారు. ఎవరు సార్? ఆయనతోటి చేయాలని ప్రయత్నిస్తున్నాము. ఆయనే భగవంతుడు. ఆయన భగవంతుడు మరి మొత్తం క్రియేట్ చేసిన డైరెక్టర్ కదా. ప్రపంచాన్ని, విశ్వాన్ని, సృష్టిని, పంచభూతాలను క్రియేట్ చేశాడు. పైనుండి హ్యాపీ ఎంజాయ్ చేసి చూస్తున్నాడు. మీరు అది మాట్లాడుకుంటారు కారణం అయ్యాడు చూడటానికి, మాట్లాడటానికి. ఆ డైరెక్టర్ దగ్గరికి చేస్తే అది ఫైనల్ అనమాట, చేయవసరం. ఇక్కడ ఎంతమంది డైరెక్ట్ చేసినా కానీ మళ్ళీ చేస్తూ ఉండాలి. ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు చాలా మంది వస్తున్నారు కదా డైరెక్టర్, కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇంకోటి కూడా కంప్లీట్ ఉంది, కొత్త వాళ్ళకు కూడా మీరు ఆప్షన్ ఛాన్స్ ఇవ్వట్లేదు. మీ వల్ల వాళ్ళకు కూడా ఒక బ్రేక్ ఏమైనా దొరుకుతుంది అని చెప్పేసి వాళ్ళు పోరాడుతుంటే మీరు టైమ్స్ ఇవ్వట్లేదంట వాళ్ళకి. సో మీరు మేము అనుకుంటున్నాం మాకు వాళ్ళు అవకాశం ఇవ్వట్లేదు, వాళ్ళ వల్ల మాకు బ్రేక్ వస్తుందని. అట్లేం లేదు, కొంచెం బిజీగా ఉండడం వల్ల అట్లా జరుగుతుంది. అవకాశం అనేది కానీ మాకంటూ కొంత హీరోస్ డైరెక్టర్స్ కొంతమంది ఉంటారు. కొత్త కొత్త వాళ్ళతో చేయాలి మాకు ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు మాతో చేయాలి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కలిసినప్పుడు మీరు టైం ఇవ్వట్లేదంట, అసలు దొరకట్లేదంట. మీరు 10 నిమిషాల టైం కూడా దొరకట్లేదంట మీరు. పర్లేదు ఇంత బిజీగా ఉన్నాడు, సంతోషం అంతే అంటారా? సంతోషపడాలి. థ్యాంక్స్ గాడ్. అంటే ఇప్పుడు 24 years 2000లో వచ్చాము ఫైట్ మాస్టర్ తీసుకుని హైదరాబాద్లో వచ్చాము. ఇప్పుడు 25 సంవత్సరాలు అంటే 24-25 వస్తుంది. ఇన్నాళ్ళు కూడా ఇంకా రన్నింగ్ రేస్లో ఉన్నామంటే కళామ తల్లికి, సినిమా హీరోస్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా మమ్మల్ని వాళ్ళు యూస్ఫుల్గా మేము ఉన్నామంటే మా వాళ్ళు గొప్పతనం అనమాట. ఇంకా మనల్ని వాడుతున్నారే అంటే కష్టే పలి అంటాం కదా, ఇప్పుడు కూడా ఆగకుండా కష్టపడుతుంటే ఫలితం ఆటోమేటిక్ వస్తుంది అని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు. అది మీకు ఇంకా యంగ్స్టర్స్ లాగా ఇంకా పరిగెడుతున్నారు మీరు. గుడ్. అంటే ఇప్పుడు ఇద్దరికి మీకు 50+ క్రాస్ అయింది అనుకోవచ్చా? 50+ కాదు, 60+. 60+ మీరు నాకటింగ్ అనిపిస్తుంది సార్ మీరు ఇద్దరు. అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ కట్టదే లేదు. 58 60 దగ్గరికి రాబోతుంది అని అంటారు. నియర్ బై 60. సినిమా ఇండస్ట్రీ పార్టీ స్టార్ట్ వెళ్ళిన కాడ నుంచి మా అక్కడ విలేజ్ ఒక 20 16